సేమియా గారు, పోలీసులు మిమ్మల్ని విచారణ చేశారు కదా, ఏమడిగారు? కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను అన్ని విషయాలు చెప్పకూడదు. ఓహో అలాగా, సరే. మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారు కదా? చేశాననే కదా నన్ను పిలిపించింది. మీరు చేసిన బెట్టింగ్ యాప్ పేరు ఆంధ్ర 360. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పని మీకు తెలీదా? తెలుసు, కాకపోతే వాటిని ప్రమోట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. మీకు మీ నాయకుడు జనగన్న డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదా? ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు, అన్ని ఆయన అడగలేం కదా. అంటే మీకు బ్రతకడానికి కష్టంగా ఉందా? అలా ఏం లేదు, తిండికేం లోట్లేదు. మీ ఆయన సంపాదిస్తున్నాడు, మీ పార్టీలో ఉండి మీరు సంపాదిస్తున్నారు, అది కూడా సాలదన్నట్టు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి సంపాదిస్తున్నారు. మీకేమనిపిస్తలేదా? డబ్బు ఎవరికి చేదు? జీవితాంతం మనకు కావాల్సింది డబ్బులే. రేపు ఫామ్ పోయిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి? అందుకే తప్పని తెలిసిన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నారు కదా, అలా అని ఎన్నో దీపాలు ఆర్పేస్తున్నారు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు, కానీ కానీ ఎవడేమైపోతే నాకేటి, నేను నా కుటుంబం బాగుంటే చాలు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాం, మాకు విలువలు లేవు అంటారా? అన్ని మీరే చెప్పేస్తే ఇక నేనేం చెప్పాలి? ఏదో తెలుసో తెలియకో డబ్బులు వస్తాయని చేశాం. ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తున్నారని ఇప్పుడు అందరిపైన కేసులు పెట్టి లోపలేసే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడుతున్నారు, అంతేగా? నిజం చెప్పాలంటే అంతే. ఇప్పుడు ఈ ప్రమోషన్ గురించి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయటం తప్పు, దయచేసి ఎవరు చేయకండి. చాలా మంది అమాయకులు నష్టపోతున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఎవరు ఈ బెట్టింగ్ మాయలో పడకండి. పొలిటికల్ లీడర్ అనిపించుకున్నారు, ఇంతకీ మీ జలగన్న ఏమంటున్నాడు? ఏమీ అనలేదు. అదేంటి, మీపై కేసు పెట్టి మిమ్మల్ని విచారణకు పిలిచారు కదా, అది మీ పార్టీకి నష్టమే కదా? పార్టీకి లాభం చేసేలా ఏదైనా గొప్ప పని చేసుంటే జలగన్న ఆశ్చర్యపోయేవాడు, గాని ఈ కేసులు మా పార్టీకి ఏం కొత్త కాదు కదా. ఏదో కేసుల్లో మా వాళ్ళందరూ ఇరుక్కుంటూనే ఉంటారు, సో ఆయన లైట్ తీసుకున్నాడు. అంటే మీరు మళ్ళీ పార్టీ తరపున మైకుల ముందు మాట్లాడి పోట్లాడతారా? అవన్నీ మామూలే. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే 4 రోజులు ఆగితే ఆగుతాం, గాని మళ్ళీ మామూలే. మళ్ళీ మా పనుల్లో మేము యథావిధిగానే ఉంటాం. మీరేటో, మీ విధానాలు ఏటో, మీ దోపిడీలేటో అవన్నీ మాకు తెలుసు, జనాలకి తెలుసు. సిగ్గు లేకుండా జనాలకు కూడా మీ గురించి తెలుసని చెప్పుకుంటున్నారు. మొన్న మీరు ఏ కేసుల్లో లేకుండానే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను కాదు, జనం అనే మాట చెప్తున్నా. ఈసారి మీకు 11 సీట్లు కూడా ఇవ్వరంట. మీకొచ్చేది గుడ్డి 0.